ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా 317 అంశాన్ని చేర్చడమే కాకుండా రాగానే 100 రోజుల్లో ఒక కాన్స్టిట్యూషనల్ క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పడ్డ తర్వాత ఎలక్షన్ కోడ్స్ రావడం, ఆ క్యాబినెట్ సబ్ కమిటీలో ఉన్నటువంటి 3 మంత్రులు కూడా ఎంపీ ఎలక్షన్లలో ఇన్ఛార్జీలుగా ఉండడం వల్ల మన గోసను సరిగ్గా వినలేదని అనిపిస్తుంది. నిన్న అంటే మొన్న ఒక 3-4 రోజుల నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ వస్తుంది, ఇవాళ 7th అని చెప్పేసరికి నేనే నిన్న స్వయంగా ఈ టైం అంటే ఒక 10-10:30 సమయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి 2 గంటలు వెయిట్ చేసి మరి చాలా బిజీగా ఉన్నారు. ఎంపీలుగా గెలిచినటువంటి ఎంపీ క్యాండిడేట్లు వచ్చి కలిసిపోతుండడం, నేషనల్ లెవెల్లో ఎన్డీఏ కూటమిల మధ్యన ఉన్నటువంటి కొన్ని చర్చలలో కూడా వారు ఇక్కడ నుంచే పార్టిసిపేట్ కావడం ఉన్నప్పటికీ కూడా టైం తీసుకొని నేను నిన్న కలిసి